హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరి ఫేవరెట్ చాట్ అండి, అదే ఆలూ చాట్. ఈవినింగ్ స్నాక్స్కి అందరు బాగా ఇష్టపడతాం కదా, దాన్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక ఫుల్ బౌల్ గ్రీన్ బటానీని తీసుకుని 6 hours నానబెట్టుకున్నానండి. సో ఈవినింగ్ టైం కాబట్టి నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. సో మనం చేసుకునే ముందు ఈ గ్రీన్ బటానీని బాగా వాష్ చేసుకుని ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, గ్రీన్ బటానీ మునిగే వరకు వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. దాని మధ్యలో ఇలాగ ఒక బౌల్ పెట్టుకుని ఒక పెద్ద సైజు ఆలూని అయితే తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. దాని పీల్ తీసేసి దాన్ని చిన్నగా కట్ చేసుకుని దాంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా క్లోజ్ చేసి వీటన్నిటిని అయితే నేను బాయిల్ చేసుకున్నాను. చూసారు కదా, బఠానీ అయితే ఆల్మోస్ట్ 70% మనకి కుక్ అయిపోయింది. దాంట్లో నుంచి ఒక హాఫ్ బఠానీ అయితే మిక్సీకి తీసుకుని పక్కకు పెట్టుకున్నాను. మిగతా దాన్ని జస్ట్ స్మూత్ ఇలాగా అదుముకున్నాను. కొద్దిగా చింతపండుని కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు చాట్ కోసము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో ముందుగా తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను అండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. దీనంతటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడితే కనుక మనకి చాట్ అనేది మనకి ఆ టేస్ట్ అనేది పోతుంది అనమాట. అందుకోసం మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. అలాగే దాని తర్వాత ఒక హాఫ్ టమోటా అండ్ చిన్న క్యారెట్, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా మనకి టమాటాలు మెత్తగా మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇవి తొందరగా మగ్గడం కోసం వేసుకున్నాను అండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అండి. దాని తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని జస్ట్ ఇలా స్మాష్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని వీటన్నిటిని పాటు 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాను అండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వచ్చి చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసి ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 minutes అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనము గ్రీన్ బఠానీని వేసుకోవాలండి. అలాగే మనం హాఫ్ అయితే మిక్సీలోకి తీసుకున్నాం కదా, దాన్ని అలాగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. మనం చింతపండు నానబెట్టుకున్న దాన్ని చింతపండు కాకుండా జస్ట్ రసాన్ని తీసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. సో దీంట్లో మనకి సరిపడా అంటే ఇంకొక చిన్న గ్లాసు అంటే 250 ml వాటర్ అయితే పడుతుంది మనకి. ఎందుకంటే మనకి చాట్ అనేది కొంచెం లేట్ అయ్యే కొద్దీ దగ్గర పడిపోతూ ఉంటుంది అనమాట. సో దానికోసం కొంచెం లూజ్గా ఉండడం కోసం 1 or 1.5 glass వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఒక పొంగు వచ్చే వరకు కూడా బాగా ఉడకపెట్టుకోవాలండి. దాని తర్వాత ఒకసారి టేస్ట్కి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలండి. ఫైనల్గా స్టవ్ ఆన్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని జస్ట్ క్యారెట్ తురుము, అలాగే ఆనియన్స్, అలాగే కొద్దిగా కరివేపాకు, టమాటో ఇష్టపడే వాళ్ళు టమాటో అండ్ కొద్దిగా ఇంకొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు జస్ట్ ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే రెడీ అయిపోతుందంటండి. వేడి వేడి చాట్ రెడీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కొంచెం పులుపు ఇష్టమైన వాళ్ళు పైన లెమన్ వేసుకోండి, అంతే. చాలా టేస్టీ అయిన చాట్ రెడీ అండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.